ఓవైపు ఎండ కుమ్ముతోంది, మరోవైపు వాన దంచి కొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం ఏర్పడింది. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షం తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలతో ఉక్కపోత పెరిగిపోతుంది. దంచి కొడుతున్న వర్షాలు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. అప్పటి వరకు మాడు పగిలేలా ఎండ కాస్తుంది. అంతలోనే మబ్బులు కమ్మేసి వర్షం పడుతోంది. తాజా వెదర్ రిపోర్ట్ పై ఇప్పుడు ఒక అప్డేట్ చూద్దాం. ఓవైపు ఎండ కుమ్ముతోంది, మరోవైపు వాన దంచి కొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. పొద్దంతా ఎండ, రాత్రి వాన దంచి కొడుతోంది. హైదరాబాద్ వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మియాపూర్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉప్పొంగిన వరదతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇక కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, మియాపూర్, కొండాపూర్లో గాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. వరదతో మ్యాన్ హోల్స్ ఉప్పొంగిపోయాయి. ట్రాఫిక్ జామ్లో వాహనదారులకు చుక్కలు కనిపించాయి. ఇక హైదరాబాద్ సహా గద్వాల, మల్కాజ్గిరి, నల్గొండ, సంగారెడ్డి, వికారాబాద్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని పేర్కొంది వాతావరణ శాఖ. గాలుల ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది అని ప్రకటించింది. అటు ఏపీలోని గాలివాన బీభత్సం సృష్టించింది. శ్రీకాకుళంలో గాలుల ధాటికి అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరికాయి. కరెంటు సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏపీలో వడగాలుల తీవ్రత పెరిగిపోతోంది. ఏపీ వ్యాప్తంగా 144 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2-3 రోజుల్లో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాయలసీమ జిల్లాలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది. అయితే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగుతున్న ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. రాగల 3-4 రోజుల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది. ఏపీ, తెలంగాణలో ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. పగటిపూట 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక అంచనా ప్రకారం రుతుపవనాలు మే 24వ తేదీన కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సంవత్సరం సాధారణ స్థాయి కంటే ఎక్కువ వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అన్నారు వాతావరణ అధికారులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో మోస్తరుగా మొదలైన వర్షం దంచికొట్టింది. సాయంత్రం వరకు ఎండల భగభగలకు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరైన పట్టణ ప్రజలకు కుండపోతగా కురిసిన వర్షం ఉపశమనాన్ని కలిగించింది. ఈదురుగాలుల దాటికి మామిడి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.